హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను విదేవి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, వారి ఫోటోను చూస్తూ ఈ మోహిని మంత్రాన్ని చెప్తే చాలు 24 గంటల్లో ఖచ్చితంగా నీకు వాళ్ళు వశం అవుతారు, సంతమవుతారు ఎవరైనా. అయితే ఇది మంచి కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇది ప్రేమికుల కోసం, భార్య భర్తల కోసం చక్కగా యూజ్ అవుతుందండి. మీరు ఒక అమ్మాయిని అబ్బాయిని ప్రేమించారు, ముందు బాగానే ఉన్నారు, తర్వాత ఏదో కారణం వల్ల విడిపోయారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అలాగే బ్రేకప్ అయిపోయింది, లేకపోతే బ్లాక్ చేశారు. ఒక వ్యక్తి కోపంగా అలా ఉండిపోయారు, ఇంకొక వ్యక్తి వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. అన్నం నీళ్లు మానేశారు, వెలవెల్లాడిపోతున్నారు. వాళ్ళ మాట వినపడక, వాళ్ళ వాయిస్ వినపడక, వాళ్ళ మెసేజ్ చూడక, వాళ్ళ మనిషిని చూడక వాళ్ళు ఎలా అయిపోతున్నారు అంటే, ఇక ఈ ప్రపంచం శూన్యం అన్నట్టు ఉండిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేనంత బాధ నాకు మాత్రమే వచ్చింది అన్నంతగా వాళ్ళు డీలా పడిపోయారు. మళ్ళీ ఆ వ్యక్తిని రప్పించుకోవాలి, లేదా అన్బ్లాక్ చేసి మాట్లాడే విధంగా చేయాలి. ఆ కోపం తగ్గి వీళ్ళని మళ్ళీ ప్రేమగా చూసుకునే విధంగా చేసుకోవాలి. అయితే ఏం చెయ్యాలి? వాళ్ళ ఫోటో ఒకటి ఉంటే చాలండి. ఈ మోహిని మంత్రాన్ని ఆ ఫోటో మీద చదవండి. వాళ్ళంతట వాళ్ళే ఊరుకుంటూ వచ్చి మీకు కాల్ చేసి సారీ చెప్తారు. ఇది వరకటి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. భార్య భర్తలు ఉంటారు. ఏదో గొడవ వచ్చింది, మనస్పర్ధ వచ్చింది, విడిపోయారు, దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా సరిగ్గా ప్రేమ చూపట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, తిడుతున్నారు, మాటలతో సూటిపోటు మాటలతో గుచ్చుతున్నారు. లేదా మీ మధ్య థర్డ్ పర్సన్ ఎవరో వచ్చారు, మీ బంధం ఏదైతే, మీ రిలేషన్ ఏదైతే ఉందో కొంచెం చెల్లాచెదరైపోయింది. అలాంటప్పుడు మీరు అసలు బతిమాలుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళ వెంట పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పాటికి మీరు సైలెంట్గా, వారి ఫోటో ఉంటుంది మీ దగ్గర, ఆ ఫోటో మీద ఈ మంత్రం చదవండి. వాళ్ళంతట వాళ్లే ఉరుక్కుంటూ రావాలి. మీరు వెళ్ళటం, ఎదురు చూడటం, రిక్వెస్ట్ చేయటం, బతిమాలటం, బామాలటం ఇవేమీ వద్దు. ఒకే ఒక ఫోటో, ఒకే ఒక మంత్రం, వాళ్ళంతట వాళ్లే రావాలి, సారీ చెప్పాలి. ఇంతకంటే ముందు ఎక్కువగా ప్రేమగా మిమ్మల్ని చూసుకోవాలి. ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. అయితే ఇప్పుడు చేయాలి మంత్రం ఏంటి చెప్పుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ముఖ్యంగా ఈయన భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసి వాళ్ళను ఒకటి చేస్తారండి. ట్రై చేయండి. ఇక వీడియోలకి వస్తే కనుక, మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒక ఫోటో కావాలి. ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మీద ఈ మంత్రం, నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు రాయండి. మంత్రాన్ని రాశాక తర్వాత 1108 సార్లు చెప్పాలి. అంటే 1108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. అప్పుడే మీకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ అన్నది వస్తుంది. కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది ఏడిస్తేనో, కన్నీళ్లు పెట్టుకుంటేనో, బతిమాలుకుంటేనో, రిక్వెస్ట్ చేసుకుంటేనే కరిగిపోతారు. నా వ్యక్తిగత ఏదో తప్పైందిలే, పొరపాటు అయిపోయిందిలే, నేను కాకపోతే ఇంకెవరు తనని మన్నిస్తారు అన్నట్టు కొంతమంది కరిగిపోతారు. కొంతమంది చాలా మొండిగా ఉంటారు. ఎంత చేసినా, ఎంత ట్రై చేసినా వాళ్ళు కరగరు, అలా ఉంటారు. ఇటువైపు ఉన్న వాళ్ళ ప్రాణం పోతూ ఉంటుంది. వాళ్ళని బతిమాలుకొని, వాళ్ళ కోసం ఎదురు చూసి, కన్నీళ్లు పెట్టుకుని, అన్నం నీళ్లు మానేసి విలవిల్లాడిపోతుంటారు. వాళ్ళు కావాలి, అంత సిన్సియర్గా వీళ్ళు లవ్ చేశారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమికులు కావచ్చు. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళది ఒక చిన్న ఫోటో తీసుకోండి. ఆ ఫోటో మీద ఇక్కడ ఈ నేను చెప్పబోయే మంత్రాన్ని రాయండి. బ్లాక్ కలర్ కాకుండా ఇంకా ఏదైనా కలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా రాసి ఈ మంత్రాన్ని 1108 సార్లు మీరు ఈ మంత్రాన్ని పఠించాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు చెయ్యాలి ఏంటి అంటే గనుక, అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల పైన, ఆ తర్వాత చెయ్యాలి చీకటి పడ్డాక. ఒకవేళ మేము ఇప్పుడే చెయ్యాలండి, మేము అంతవరకు వెయిట్ చేయలేమంటే, మనకు రేపు 888 పోర్టల్ డే ఉంది. యూనివర్స్ శక్తి, విశ్వశక్తి ఎక్కువ ఉన్న రోజు. ఈ రోజు మనం ఏది అనుకున్నా చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఈ రోజు కూడా మీరు చెయ్యొచ్చు. ఈ 888 పోర్టల్ డే రోజైతే
మీరు 8 గంటలకు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు ఇది చెప్పటం మొదలు పెట్టండి. మంచి రిజల్ట్ వస్తుంది. రేపు కూడా మంచి రోజు ట్రై చేయండి. అయితే మంత్రం ఏంటి అంటే గనక ఓం నమో వశీకరణ శక్తి భూ మోహిని యోగి మాయి, ఇక్కడ వాళ్ళ పేరు రావాలి, సమ్మోహిత్ కురుకురు స్వాహ. నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎక్కడ పేరు రావాలి ఏంటి అన్నది. ఈ మంత్రాన్ని వాళ్ళ ఫోటో మీద రాయండి, ఫేస్ పైన రాయండి పర్లేదు. ఆ తర్వాత ఈ మంత్రాన్ని అలా రాసాక ఆ ఫోటో చేతిలో పట్టుకుని చూస్తూ మీరు 1108 సార్లు ఈ మంత్రాన్ని చాంట్ చేయండి, జపించండి. ఇలా చేసి ఆ ఫోటో ఇంకా మీ దగ్గర పెట్టుకోండి. ఎలా చేశారు అంటే ఖచ్చితంగా 24 గంటలు 24 అవర్స్లో వాళ్ళ నుంచి ఏదో ఒక సందేశం మీకు వస్తుంది. కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, వాళ్ళే వచ్చి పలకరించవచ్చు, సారీ చెప్పచ్చు, తప్పు అయిపోయింది అనొచ్చు, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను క్షమించు అని కూడా అడగచ్చు. ఏదైనా జరగచ్చు, ఒక మాయ జరగచ్చు, మిరాకిల్ జరగచ్చు, అద్భుతం జరగచ్చు. మీరు మాత్రం ఒకటవుతారు ఈ మంత్రంతో. ఎందుకంటే ఇది మోహిని మంత్రం. మోహిని అనే పేరు ఉంటేనే మనకు అది ఆకర్షణకి ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. ఆకర్షణ అనేది మనకు అర్థమైపోతుంది. మోహిని శక్తి అంటే ఆకర్షణ శక్తి అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. అయితే పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి, నాన్ వెజ్ తినకండి. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు మనం ఎంత శుద్ధిగా శుభ్రంగా చేస్తామో మనకు రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది. ఎలా పడితే అలా ఉండి ఏది పడితే అది చేసి మేము చదివేసాం రిజల్ట్ రాలేదంటే రాదు. శుచి శుభ్రత అన్నది ముఖ్యం. అప్పుడు లోపల మైండ్ కూడా, మైండ్ మనసు మన బాడీ అన్నీ కూడా శుచిగా శుభ్రంగా ఉండి చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది. అది కూడా నమ్మకంతో చేయాలి. ఇది జరుగుతుందా, అవుతుందా కాదా అన్న ఒక సందేహం లాగుతుంటే కూడా రిజల్ట్ రాదు. తర్వాత బాధపడకండి, పూర్తి నమ్మకం పెట్టండి. మిమ్మల్ని మీరు ఆ టైంలో కంట్రోల్ చేసుకుని ఏకాగ్రతగా చెయ్యండి. ఆ మంత్రం చెప్తూ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినట్టు, మీతో మాట్లాడినట్టు, లైఫ్ లాంగ్ మీతో ఉన్నట్టు, మధ్యలో మూడవ వ్యక్తి వచ్చినా కూడా మీ బంధం ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వనట్టు మీరు ఊహించుకుంటూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.